మరి రేవంత్ రెడ్డి గారికి నరసింహులు గారు అంటుండు కాబట్టి నరసింహులు గారిని ఏదో చెయ్యాలి, ఏదో చూడాలి అనే పద్ధతి మార్చుకో. నువ్వు ఆల్రెడీ మా కులపోలను పెట్టే మమ్మల్ని తిట్టించిండే అవుగాని ఎవడు మర్చిపోతున్నా. మా కులపోలను పెట్టి నన్ను తిట్టే ఏముందా నా దగ్గర నువ్వు తిట్టా. పోనీ వాళ్ళకైనా ఏదైనా సాయం చేయి, పాపం వాళ్ళు కష్టపడి తిడుతున్నాను. మా తమ్ముళ్ళే వాళ్ళు కూడా, మా చెల్లెమ్మలే, చెయ్యి. అంత కష్టపడాల్సిన అవసరం లేదా? వాళ్ళకైనా ఏదైనా ఏ పరిస్థితుల్లో కూడా మాదిగలు లేకుండా రాజ్యాన్ని నడపలేవు, మాదిగలు లేకుండా నువ్వు మళ్ళీ గెలవలేవు. మాదిగల దెబ్బతోటే నిన్న ఓడిపోయినవి అనేది కూడా నువ్వు గమనించుకో. బలైన వర్గాల దెబ్బతోనే నువ్వు నిన్న ఓడిపోయినవి అనేది కూడా గమనించుకో. ఏదో వాళ్ళు ఓట్లేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఓటేస్తే ఈయన గెలిచిండట. ఎవరు? బీజేపీ వాళ్ళు. మరి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకేసిన వాళ్ళు మీకు కూడా వేస్తారు కదా, మరి వేసిందేమో ఒక దిక్కే వేస్తారా? వాళ్ళు వేసిన వాళ్ళు ఉంటే అన్నిటికీ వేస్తారు కదా, వేస్తే అన్ని బీజేపీ వస్తాయి కదా, అన్ని సీట్లలో వేస్తారు కదా, అన్ని సీట్లలో వేస్తారు కదా. ఒక్క సీట్లను వేస్తారా? 8 సీట్లను వేస్తారా? మిగతా 8 ఏమన్నాయి? ఆ 8 సీట్లలో కూడా బీజేపీకి వేసేవాళ్ళు కదా అంటే నేను గట్లా వేసే ఓట్లు. ఎట్లనో అట్లా తప్పించుకొని మాటల గారడితో బతకాలనుకునే రాజకీయ విధానం కాదు. త్యాగం రాజకీయ విధానం అంటే, ధర్మం త్యాగం విధానం అంటే ఇది అర్థం చేసుకోవాలి. చరిత్ర చదువుకో ఒకసారి. భారతదేశంలో స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఎంతమంది త్యాగాలు చేశారు, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయి. వెనుక పోలీసు వాళ్ళు, ముంగడ పోలీసు వాళ్ళు ఉండే వరకల్లా కన్ను సరి కనబడతలేవు అసలు. ఏమన్నా నేను వస్తుంటే ఏంటది ట్రాఫిక్ ఏమి ఇబ్బంది జరగవద్దు, నేను పోతున్నా, ట్రాఫిక్ ఆబోద్దు అన్నాడు. ఇప్పుడు గంట అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరక ముందే ట్రాఫిక్ బంద్ అవుతున్నది. ఎంత ఆదర్శవంతమైన మాట అండి. నేను అనుకున్న అబ్బాయి యువకుడు మంచి ఆలోచన చేస్తుండే. మొన్న చెప్తున్నారు ఎందుకు ఆగిరే అంటే, సార్ సీఎం వస్తున్నాడు. నేను కూడా 15 నిమిషాలు ఆగి. ఏం చేస్తామండి? ఇప్పుడు కేసీఆర్ ఇడ బంగ్లా కడుతుండగా, బంగ్లా కట్టిండని చెప్పారు కదా, సరే ఆ బంగ్లా పని అయిపోయింది కదా, మళ్ళీ ఇలా కొత్త బంగ్లా కడుతుండట. అది చూడు, అంటే ముఖ్యమంత్రి అయినోని కల్లా ఓ కొత్త బంగ్లా కావాలా? అద్దాల మేడ. అది ఎక్కడంటే మన చెన్నారెడ్డి మానవ వనరులు, అదే ఎన్సీఆర్టీ, దాన్ని కూలగొట్టి వేరే ప్లాట్లు కూడా కబ్జా పెట్టి కడుతున్నారు అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కొరకు. ఇప్పుడు ఉన్నాయన్నిటికీ శివుడు గారుతుందా? ఏమైంది అసలు? ఆంధ్ర తెలంగాణకు రావాల్సిన వాటిల్లో ఆస్తుల విషయాల్లో మొత్తం మనకే వచ్చినాయి కదా. ఇప్పుడు లేక్ వ్యూ మనకే ఉంది. ఇంకో గెస్ట్ హౌస్, దాని పేరు ఏం పేరు అమ్మ, నేను ఎప్పుడు పోలే సావలే. దిల్కుష్ గెస్ట్ హౌస్ ఉంది, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది, చాలా గెస్ట్ హౌస్ ఉన్నాయి, వాడుకో. మళ్ళీ ఎందుకే అనవసరంగా నీ కొరకు ఇవాళ ఉండి రేపు పోయేది అవసరమా? 100 కోట్లు పెట్టి కడుతున్నా అని చెప్తున్నారు. ఇట్లాంటి విషయాలని మానుకోను. అప్పుడే నీకు మేడలు మిత్తెలు కావాల్సి వచ్చినాయా? అప్పుడే ముఖ్యమంత్రి అంటే ట్రాఫిక్ గంటల కొద్దీ ఆపాల్సిన పరిస్థితి వచ్చిందా? ఒక్క అప్లికేషన్ కూడా ప్రజావాణిలో ఒక్క అప్లికేషన్ కూడా సాల్వ్ అయినట్టుగా కనబడతలేదు. ఒక్క అప్లికేషన్ ఏ పేదవాడిది నెరవేర్చినట్టుగా, సమస్య పరిష్కారమైనట్టుగా నేను చూడటం లేదు. ఇక రేపటి నుంచి ప్రతి ప్రజావాణిలో ప్రతి శుక్రవారం నేను కూడా మరి నాకు అపాయింట్మెంట్ ఏంటి అన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇవన్నీ మరి ప్రజావాణిలోనే చెప్తా. ప్రజావాణిలోనే నేను చెప్పదలుచుకున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలి. ప్రజల కోసం పనిచేసేటోని ఎవడు ఆపలేడు. ఏదో రకంగా జనం కోసం బతకాలి. నేను ఆ విధంగా బతుకుతానని కూడా మరొకసారి